ఇన్ని కష్టాలు వస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి నేను బాధ పెట్టకూడదమ్మా. నాకు కష్టాలు కొత్త కాదు. ఆశ్రమంలో ఆయమ్మ నన్ను తిట్టి తిట్టి నాకు అలవాటైపోయింది. పార్వతమ్మ గారు నీతో మాట్లాడకపోవడం, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు సంతోషంగా ఉండకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను వెళ్ళిపోమని పెద్దమ్మ గారు చాలా గట్టిగా చెప్పారు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నాకెవ్వరూ లేకపోయినా శివయ్య ఉంటాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. నన్ను క్షమించమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి, చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి, ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి. భూమి, ఏంటి తల్లి, ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నావా? నా మీద నీకు కోపం వచ్చిందా? నేనంటే నీకిష్టం లేదా? ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉందమ్మా? అది కాదమ్మా. ఏం జరిగిందమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా అర్థం కాలేదండి. టైం కాని టైంలో లేచి వెళ్ళిపోతుంది అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని అర్థం. అమ్మా భూమి, నీకు ఎవ్వరూ లేరు అన్నది ఎంత నిజమో నువ్వు నాకు పరిచయమై ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరన్నది కూడా అంతే నిజం. నువ్వు వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను. దయచేసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నాకు తెలుసమ్మా నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకున్నావో. మా అత్తయ్య ఏదో అలా మాట్లాడిందని నువ్వు మనసులో పెట్టుకున్నావు కదూ. తను చాలా మంచిదమ్మా. నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నన్ను తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. ఇప్పుడు కూడా నేను వంట చేస్తూ ఉంటే నా చేతికి గాయమైతే ముందు విలవిల్లాడేది మా అత్తయ్యే. ఆవిడ నాకు అత్తయ్య కాదు, అమ్మ. అలాంటి ఆవిడ కొన్ని అనివార్య కారణాల వల్ల నన్ను అనరాని మాటలంటూ బాధ పెడుతుంది, నిన్ను కూడా బాధ పెడుతుంది. ఆవిడ మాటల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మా నుంచి దూరం కావద్దమ్మా. మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళొద్దు. లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళను. అయితే ఈ అమ్మకి ప్రామిస్ చేయి, ఎక్కడికి వెళ్ళనని మాటివ్వు. ఆ
అన్నయ్య, అమ్మని సైకియాట్రిస్ట్కి చూపించు. ఏంటమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవా? ప్రతిసారి అక్కడికే వస్తావేంటి? ఉంటే ఏ తల్లి తన కూతుర్ని వదులుకోదని చెప్తున్నాను కదా. నిజంగా నువ్వు పిచ్చోడివిరా. నువ్వు అడిగినా నీ చెల్లి అడిగినా, ఇదిగో నిన్నగాక మొన్నొచ్చిన ఈ పాప అడిగినా నీ భార్య మౌనం వహిస్తుందే తప్ప సమాధానం ఏమన్నా చెప్పిందా? మౌనం అర్ధాంగీకారం అంటారు. నీ భార్య ఏ తప్పు చేయనప్పుడు, నేను చెప్పే దాంట్లో నిజం లేనప్పుడు అదెందుకు మౌనంగా ఉంటుంది? అమ్మా, మౌనం అర్ధాంగీకారం అయ్యుండొచ్చు, కానీ ఒక్కొక్కసారి కొన్ని సమస్యలకి దూరంగా ఉండడానికి అలా మౌనంగానే ఉంటారు. సంధ్య మీద నువ్వు ఎన్ని నిందలు వేసినా తను మౌనంగా ఉందంటే ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? ఏమీ లేదు, మా అత్తయ్య పొరపడుతుంది, నేనేం చెప్పినా అత్తయ్య అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదని తనిలా మౌనంగా ఉంటుందని అనుకుంటున్నాను. నేను కన్న తండ్రిని, సంధ్య కన్న తల్లి అని నువ్వు అంటున్నావు కదా. నిజంగా నువ్వన్నట్టు ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డని ఎక్కడో ఇచ్చి మేమిద్దరం ప్రశాంతంగా బ్రతకగలమా? ఆ పరిస్థితే కనుకొస్తే మేము బయట నుంచి పాపను ఎందుకు దత్తత తెచ్చుకుంటాం? అమ్మా, ఈ సమస్యను ఇంతటితో వదిలే. పదే పదే మమ్మల్ని మాటలతో హింసించొద్దు, బాధ పెట్టద్దు. అర్థమైందమ్మా? నువ్వు డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేం ప్రశాంతంగా ఉంటున్నాం, అలా అని ఉండనివ్వు. చూసావు కదా, వాళ్ళెంతగా నిన్నెంత నమ్ముతున్నారో చూస్తున్నావుగా. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావో నేను కూడా చూస్తాను. నీ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను. నా సొంత మనవరాలు ఇక్కడికొచ్చే వరకు నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. అన్నా, త్వరగా పోనీ, ఆలస్యమైతే డాక్టర్ వెళ్ళిపోతాడు. అన్నా, ఏమైంది? మాధవీలత గురించి ఇన్ని ప్రకటనలు ఇచ్చిన తర్వాత కూడా తను ఇంకా చూడకపోవడం ఏంటి? భగవంతుడా, నేనెప్పుడెప్పుడు మాధవీలతని కలుస్తానా, ఎప్పుడెప్పుడు తన దగ్గరున్న కూతుర్ని తీసుకెళ్లి సంధ్యకి ఇస్తానా అని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నా సంధ్య మొహంలో ఆనందం చూసే వరకు నాకు నిద్ర పట్టదు. ఏమైందయ్యా? ఆటో రిపేర్ వచ్చిందమ్మా. అయ్యో, అర్జెంటుగా వెళ్ళాలయ్యా. డాక్టర్ని కలవడం మిస్ అయితే మళ్ళీ 10 రోజుల వరకు ఆయన అపాయింట్మెంట్ దొరకదు. స్టార్ట్ అయ్యేలాగా లేదు, మీరు వేరే ఆటో చూసుకోండమ్మా. సరే అన్నా. ఆపండి. ఏమండి, ఒకసారి ఆపండి. పాపం, ఎవరో లేడీ లిఫ్ట్ అడుగుతుంది. ఎవరూ వెహికల్ ఆపట్లేదేమో. ఈ ఎండలో ఎంతసేపని నిలబడుతుంది?
ఆటో బాబు ఆపు. మార్కెట్కి వెళ్ళాలి. అలాగే అమ్మా. ఎలాగైనా దీన్ని మార్కెట్లో వదిలేసి రావాలి. ఇది మళ్ళీ వెనక్కి రాకూడదు. అప్పుడే నా సొంత మనవరాల్ని సంధ్య వెనక్కి తీసుకొస్తుంది. నిన్ను వదిలించుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. భగవంతుడా, తప్పైతే క్షమించు. స్టాప్. ఏంటి మౌనిక? ఆటోలో పార్వతమ్మ భూమిని తీసుకుని వెళ్తుంది. నిజమా? అవును మమ్మీ, వెంటనే మనం ఫాలో అవ్వాలి. టర్న్ చేయి. దిగు. భూమి, నీకు ముందు ఐస్ క్రీమ్ కొనిస్తాను, రా. బాబు, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ఎలాగో సంధ్య కూడా లేదు, పార్వతి ఒక్కతే పాపం తీసుకొచ్చింది. తీసుకో. 2 ఎందుకమ్మా? ఒకటి మీరు తీసుకోండి. లేదు, ఈ 2 నీకే. ఒకటి అయిపోయాక ఇంకొకటి తిను. చూడు, నువ్వు ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడే ఉండు. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, సరుకులు ఎక్కడ తక్కువ ధర ఉన్నాయో అవన్నీ చూసుకుని కొనుక్కుని వస్తాను, సరేనా? లేదమ్మగారు, నేను కూడా మీతో పాటు వస్తాను. నువ్వు ఐస్ క్రీమ్ తింటూ తిరగడం ఎందుకు? నువ్వు ఇక్కడే తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను కదా. అలాగే అమ్మా. అమ్మగారు, ఆ? త్వరగా రెండమ్మగారు. నేను మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. మమ్మీ, చూస్తున్నావు కదా, పార్వతి ఏంటి పాపకు ఐస్ క్రీమ్ ఇచ్చి దూరంగా వెళ్ళిపోతుంది? నాకు అదే అర్థం కావట్లేదే, ఏదో జరుగుతుంది. బాబు, పద. పార్వతి ఏంటి పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? త్వరగా పోనివ్వు. అమ్మా, మమ్మీ, అదృష్టం అంటే ఇదే. పార్వతి పాపను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప ఒక్కతే ఉంది. ఇదే మనకి మంచి అవకాశం. ఇక ఆలస్యం చేయొద్దు.
వెళ్ళి చాలాసేపు అయింది. భూమి దొరికిందో లేదో తలుచుకుంటేనే భయం వేస్తోందన్నయ్య. అదిగో వదినొచ్చేసింది. అమ్మో, ఈ పిల్ల మళ్ళీ ఊడిపడింది. ఇప్పుడు అందరూ కలిసి నన్నేం తిడతారో ఏంటో. అమ్మా భూమి, ఏమండి, మార్కెట్లో అమ్మగారు అమ్మగారు అంటూ ఏడుస్తూ తిరుగుతుందంటండి. అప్పుడే ఎవరో వచ్చి మన ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళబోయారు. నేను వెళ్ళకపోయి ఉంటే భూమి సేఫ్గా తిరిగొచ్చేదన్న నమ్మకం నాకు లేదండి. దేవుడి దయ వల్ల భూమి మన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చింది. అమ్మా నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావా? ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? నాకేం తెలియదని చెప్తున్నాను కదా. నాకు తెలుసు, ఇదంతా నువ్వే చేసావని నాకు తెలుసు. భూమి ఆశ్రమంలోనే ఎన్నో కష్టాలు పడిందమ్మా. వచ్చిన దగ్గర నుంచి భూమి అంటే అసలు ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నావు. మహా అయితే పెట్టేది పిడికెడు భోజనమే కదా, అది మనకి ఏం భారం అవుతుందమ్మా? భూమికి అమ్మా నాన్న ఎంత ముఖ్యమో మాకు పిల్లల ప్రేమ కూడా అంతే ముఖ్యమమ్మా. చనిపోయిన పాపని భూమిలో చూసుకుంటుంటే నీకొచ్చిన నష్టమేంటమ్మా? అప్పటికీ శ్రీజ చెప్తూనే ఉంది నువ్వు మారిపోయావు అని. మరి ఇంతలా దిగజారిపోతావు అనుకోలేదు. కనీసం పసిపాప అని కూడా చూడకుండా తీసుకెళ్లి వీధిలో వదిలేసి వస్తావా? భూమికి ఏమైనా జరుగుంటే ఆ పాప నీకే కాదమ్మా, మన కుటుంబం మొత్తానికి తగులుతుంది. ఇది అన్యాయం అమ్మా. అసలు నువ్వు భూమి జోలికి వెళ్ళకు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భూమి మా కూతురు. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి మాతో చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. నువ్వొచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పట్టాం. మాటి మాటికి చెమటలు తుడుచుకోవడం చూస్తేనే అర్థం అవుతోంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో. నువ్వు కూడా ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదమ్మా. నా కూతురు నా కొడుకు తిట్టడం అయిపోయింది. ఇక మిగిలింది నువ్వే. నువ్వు కూడా నన్ను నానా మాటలని ఆడిపోసుకో. నేను మీకు చులకనైపోయాను కదా. ఏమే బుడ్డదానా, నేను నిన్ను తీసుకువెళ్ళి వదిలేయాలనుకున్నానా? నువ్వే కదా నా చేతుల్లో నుంచి దూరం అయిపోయావు. నేను అదే చెప్పాను అమ్మగారు. మీరు నన్ను వదిలేయలేదు, నేనే మిస్ అయిపోయాను. తప్పు నాదే అమ్మగారు, మీది కాదు. అత్తయ్య, అక్కడేం జరిగిందో ఏంటో తెలియదు కానీ భూమి నాకు కనిపించిన దగ్గర నుంచి దీంట్లో తప్పంతా నాదే అని తన మీద వేసుకుంది. కానీ మీ గురించి ఒక్క మాట కూడా అనలేదత్తయ్య, చెప్పదు కూడా. ఎందుకంటే అది నా కూతురు అత్తయ్య. ఏ తల్లి కన్నబిడ్డో తెలీదు కానీ భూమిలో నా లక్షణాలే కనబడుతున్నాయి. ఒకవేళ నా కూతురు వల్లే నన్ను అందరూ నానా మాటలు అంటున్నారు అని మీరు బాధపడుంటే నన్ను క్షమించండి అత్తయ్య. కానీ దయచేసి నా నుంచి నా కూతుర్ని మాత్రం దూరం చెయ్యొద్దు ప్లీజ్ అత్తయ్య. భూమికి ఐస్ క్రీమ్ కొనిస్తానని తన్ని నమ్మించి తీసుకెళ్లి పాప ఎక్కడో వదిలేసొచ్చింది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసి మాతో చీకొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. కానీ దయచేసి నా నుంచి నా కూతుర్ని మాత్రం దూరం చెయ్యొద్దు.
అమ్మా అమ్మా అత్తయ్య అత్తయ్య అమ్మా అమ్మా అయ్యో అత్తయ్య అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా లే అమ్మా. అత్తయ్య అమ్మా 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 అత్తయ్య అత్తయ్య అమ్మా అయ్యో అత్తయ్య అమ్మా అత్తయ్య అమ్మా నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా. నా కోసం వెతకొద్దు. నీకు ఇచ్చిన మాట కాదన్నందుకు నన్ను క్షమించమ్మా. భూమి నా కడుపున పుట్టినా పుట్టకపోయినా ఇది నా కూతురు. భూమికి నేను నేను తండ్రిని, సంధ్య తల్లి. చిరుగాలిలో ఊగే చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. ఏంటి మళ్ళీ వచ్చా? మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. వెళ్ళిపో వెళ్ళిపో. నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. చాలా సంతోషం అమ్మా. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించమ్మా. ఆ, సరే సరేలే. ఈ ఏడుపు గుట్టుకోలా ఎప్పుడు ఉండేదే కదా. త్వరగా వెళ్ళు. మళ్ళీ ఎవరైనా లేస్తే సమస్య అవుతుంది. ఇదిగో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రాకూడదు. అర్థమైందా? ఇంకెప్పటికీ రానమ్మగారు. మీరెప్పటికీ బాగుండాలి. సరే సరే వెళ్ళు. అమ్మయ్యా, పీడ వదిలింది. ఇప్పుడు నా ఆరోగ్యం కుదటపడుతుంది. భగవంతుడా, ఈ పిల్ల వెళ్ళిపోతుంది. ఆ సంధ్య ద్వారా నా సొంత మనవరాలు ఎక్కడున్నా ఇంటికొచ్చేలా చూడు స్వామి. ఓ మల్లి బంగారు తల్లి. ఓ మల్లి బంగారు తల్లి. చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి. ఇంత బతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదేనేమో మమ్మీ. ఏంటే నీ అవుట్డేటెడ్ సామెతలు? మమ్మీ, సామెతలు అవుట్డేటెడ్ అయినా ఏ జనరేషన్కైనా మ్యాచ్ అవుతాయి. అసలు ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా అయిపోయాము?
అసలే ప్లాను పాడు లేకుండా ఏదో మొండిగా వెళ్తున్నాం. అన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు మమ్మీ, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని స్కెచ్ వేయాలి. ఆ స్కెచ్ ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి. మమ్మీ ఖరాబు ఖరాబు ఖరాబు, అమ్మ ఆపు ఆపు, అదిగో చూడు. మమ్మీ ఇది కళ నిజమా? అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది భూమే కదా? భూమి నాకంటే ముందే లేచి స్నానం చేయడం, పూజ చేయడం, ముగ్గులు వేయడం ఎంత బాగా చేస్తున్నావమ్మా. నిన్ను చూసి నేనే నేర్చుకోవాలేమో. భూమి, ఇదేంటి దీపాలు వెలిగించలేదు? ఎక్కడికి వెళ్ళింది? బయట ముగ్గేమైనా వేస్తుందా? భూమి, 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 భూమి. ఏంటో దినా, ఏమైంది? భూమి కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? భూమి కనపడకపోవడం ఏంటి? ఇంట్లో ఎక్కడ ఉండుంటుంది చూడు. భూమి, ఏమండి, భూమికి సంబంధించిన బట్టలు పెట్టే అవేవి కనిపించట్లేదండి. అన్నయ్య, ఏదో జరుగుతోంది. భూమి మిస్ అవ్వడం వెనకాల అమ్మ పాత్ర ఉండే ఉంటుంది. అనవే అను, అందరూ కలిసి నన్ను ఆడిపోసుకోవడమే. మీ అందరి కంటికి నేను ఎలా కనపడుతున్నానే? నా ఆరోగ్యం బాగోలేక రాత్రంతా మూలుగుతూ పడుకున్నాను. బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, థైరాయిడ్ పెరిగిపోయి నేను బాధపడుతుంటే పిల్లని పంపేశారని మీరందరూ కలిసి నా మీద నిందలు వేస్తున్నారా? ఈ మధ్య మీ అందరికీ నేను బాగా చులకనైపోయాను. మీరందరూ కలిసి నన్ను శత్రువులా చూస్తున్నారు. దేనికంటే ఇంత విషం పెట్టి నన్ను చంపేయండి. అత్తయ్య, ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమండి, అనవసరంగా ఇప్పుడు చర్చ పెట్టుకోవడం ఎందుకు? ముందు భూమి ఎక్కడుందో వెతుకుదాం పదండి. సంధ్య, ఇక్కడ లేకపోతే ఆశ్రమానికి వెళ్ళుంటుంది. అయితే ఉండండి, ఒకసారి ఆశ్రమానికి ఫోన్ చేస్తాను. అమ్మా, నీకిచ్చిన మాట కాదని దూరంగా వెళ్ళిపోతున్నాను.
నన్ను క్షమించమ్మా. మీరందరూ బాగుండాలి. సంధ్య ఏమైంది? భూమి లెటర్ రాసి వెళ్ళిపోయిందండి. వదిన, పాప ఖచ్చితంగా ఆశ్రమానికి వెళ్ళుంటుంది. త్వరగా వెళ్ళండి వదినా. పద సంధ్య. అమ్మా, నిజం చెప్పు,